మహిమ కలుగునుగాక. ఇటు రెండు చేతుల పైకి స్తోత్రం చేద్దాం. దేవుని వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా ఆలకించు. ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసినెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ప్రార్థన చేసుకుందాం. తరడవచ్చు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దగిలిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు పాటలలో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు కనుక నీకు స్తోత్రాలు. విడుదలిచ్చిన సాక్ష్యాలను బట్టి కూడా నీకు స్తోత్రం. సాక్ష్యాన్ని స్థిరపరచండి. ప్రతి కుటుంబాలలో ఇటువంటి బలమైన సాక్ష్యములు లేవనెత్తండి ప్రభా. కొద్ది మాటలు లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతున్నాయి. చేరి వచ్చి మీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. సకల ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈ పగటికాల సమయంలో దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు ప్రవక్తలందరిలో కంటే పెద్ద ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు దేవునికి విరోధమైనటువంటి పాపాలు చేస్తున్నప్పుడు, ప్రజలు దారి తప్పినటువంటి విధానాల్లో ఉన్నప్పుడు, ఆయా సందర్భాల్లో దేవుడు ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. ఎటు చెప్పాలి? రెండు చేతుల పైకి హల్లెలూయా. బిస్కెట్లు అందరి కాడికి వస్తాయి. టెన్షన్ పడద్దు, ఇబ్బంది పడద్దు. ఆ బిస్కెట్లు తినకూడదు. దానికోసం మా మొక్కకి పెట్టుకున్నాడు. ఏ మనుషులు ఏమో బిస్కెట్లు కాడు కూడా లైవ్ అవుతుంది. ఆ చేత లైవ్లో మాట్లాడుతున్నారు. ఇట్లాంటి పనులు చాగంటారు, పనులు సంఘం ఇట్లాంటి వాళ్ళు అనుకుంటారు చూసేవాళ్ళు. బిస్కెట్ అది దిగిపోతే మొక్క మీద కరెక్ట్గా చిట్టించుకుంటారు. బిస్కెట్ అండి 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ అండి. దేవునికి స్తోత్రం కలుగునగా. రెండు చేతులు పైకెళ్దామా? ప్రవక్తలను ఆయా సందర్భాల్లో దేవుడు పంపినప్పుడు ఆ ప్రవక్తల మాట విన్నవాళ్ళేమో దీవించబడ్డారు. ప్రవక్తల మాట విననోళ్ళు పోయారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథములో 3వ అధ్యాయం 22వ వాక్యం. మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదవుతుందా? యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మెల్కిసెదెకుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏం చెప్పినా అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు
ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. ఉందా? ఆయన మాట వినకపోయినా, వాక్యాన్ని నమ్మకపోయినా, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన అటువంటి వాళ్ళందరూ సర్వనాశనం అంటారు. మామూలు నాశనం కాదు, చెప్పండి. సర్వనాశనం అవుతారంట. కాబట్టి వాక్యాన్ని మనం వినాలి, వాక్యానికి మనం లోబడాలి, వాక్య సత్యములో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గము రప్పింపగా, ఖడ్గం అంటే మరణం అండి. ఆమేన్. ఇప్పుడు ఏమొచ్చింది మన దేశం మీదకి, మన రాష్ట్రం మీదకి, మన ప్రాంతాల మీదకి? కరోనా అనే ఖడ్గం వచ్చింది. ఎక్కడ చెప్పాలి? దేవునికి స్తోత్రం. కరోనా అనేటువంటి ఖడ్గం. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఈ కూటమి ఎందుకు పెట్టామంటే, గత 6 మాసాలు దేవుడు మనందరినీ కాచి కాపాడాడు. ఇప్పుడు 7వ మాసంలోకి వచ్చాం. ఈ 7 మాసాలు కూడా ప్రభు ఆరోగ్యకరమైన తన రెక్కల నీడలో మనలందరినీ భద్రపరచునట్లు. ప్రైజ్ ది లార్డ్. అందుకు మనం ఎంతైనా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఖడ్గము, తెగులు, రోగాలు, వ్యాధులు భూమి మీదకి వచ్చినప్పుడు అర్థమైందా? హెచ్చరికలు వినపడతా ఉంటాయి. గవర్నమెంట్ వారు కూడా మనం ఫోన్ చేయగానే మీరు పోరాడాల్సింది రోగితో కాదు, రోగంతో. వినపడుతూనే లేదు. సాధ్యమైనంత వరకు చేతులు కడుక్కోండి, మూతి కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి. అర్థమైందా? మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి, దూరం పాటించండి. ఇవన్నీ గవర్నమెంట్ చెబుతున్నప్పుడు ఇవన్నీ పాటించడం వల్ల ఏమంటారు? మీరు చెప్పాలి. ఇవన్నీ పాటించడం వల్ల ఏమంటారు? చెప్పరేమండి. హెచ్చరికలు వినపడుతూ ఉన్నాయి. హెచ్చరికలు కనుక పట్టించుకోకపోతే, పాటించకపోతే ఏమవుతారు? పోతారు. చెప్పలేదు అది. ఏమవుతారు? పోతారు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే డిస్టెన్స్ పాటించమనేది, అందుకే దూరం పాటించమనేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గవర్నమెంట్ హెచ్చరికలు వినిపిస్తూ ఉంది, హెచ్చరికలు చేస్తూ ఉంది. ఆ హెచ్చరికలకు మనము తప్పకుండా లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. గవర్నమెంట్ హెచ్చరికలన్నీ శరీర సంబంధమైనవి, కానీ దేవుడు ఆత్మ సంబంధంగా ఒక బాకానాదం వినిపిస్తున్నాడంట. ఏంటది? ఈరోజు నా అంశం ఏంటంటే బాకానాదం. బాకా అంటే తెలుసా? ఊళ్ళో బాకా కాదు, ఆయన పొడుగుండని బాకా అని పెట్టారు ఆయన పేరు. ఆయన గురించి నేను చెప్పట్లా. బాకా అంటే తెలుసా అమ్మా? బాకా తెలియదా? ఏంటిది? అదేనమ్మా, మైకు, గొట్టం, బాక్స్ కాదు, గొట్టం ఉంటుంది. గొట్టం పెట్టేవాళ్ళు, దాన్నే బాకా అంటారు. దాంట్లోంచి వచ్చేది ఏంటిది? నాదం, అంటే స్వరం. ఎట్లా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గము రప్పించగా, భారతదేశం మీదకి ఖడ్గం వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం మీదకి ఖడ్గం వచ్చింది, గుంటూరు జిల్లా మీదకి ఖడ్గం వచ్చింది. ఎట్లా చెప్పండి? ముప్పాళ్ళ మండలం మీదకి ఖడ్గం వచ్చింది, చాగంటి వారి పాలెం మీదకి పోలా 10 మంది అలా పోలా పోయారో పోలేదా? దేవునికి స్తోత్రం కలుగునగా. మరి మనం సజీవులుగా ఉన్నామంటే ఎంత కృపది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనకు కృపిచ్చాడు. ఆమేన్. ఎందుకు? మన ఆది అపోస్తుల ఉపదేశం, ఆది అపోస్తుల ఉపదేశమునే
మకుటముగా ధరించి ఉన్న ఆదియపోకుడా ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న కృపలో నిలచిన సంగమే కృపలో నిలచిన కృపలో నిలచిన సంగమే క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన సంగమే క్రొత్త నిబంధన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద ఆకాశములో కనిపించే ఎవరు ఆకాశములో కనిపించే ఎవరు హల్లెలూయా కృపలో ఉన్నవాళ్ళు సజీవులుగా ఉన్నారు కృపలో లేని వాళ్ళు తీసివేయబడ్డారు ఎంతపడలా తీసివేయబడ్డారు ప్రైజ్ ది లార్డ్ అందుకే చూడండి నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఇక్కడ ఏమంటాడంటే దేశం మీదకి ఖడ్గం వచ్చేటప్పుడు ఆమె చెప్పలేమండి ఆకలి అవుతుందా ఎటు చెప్పు బోలేం లేవు 3 అయితే 4 అయితే తెలియదు 6 మాసాలు కాపాడాడుగా అదేం ఒక పూట ఉపవాసం ఉండలేదు రామ్మా 5 దాకా మిమ్మల్ని చూస్తుంటే 5 దాకా ఇట్టే కూర్చున్నట్టున్నారు దేవునికి స్తోత్రం గవర్నమెంట్ 9 దాకా ఇచ్చింది పర్మిషన్ ఏ టైం అయినా బావచ్చు ప్రైజ్ ది లార్డ్ గట్టిగా స్తోత్రం చెప్పండి బాకానాథం సంగతి చూసుకోవడం ముందు తర్వాత బతుకుంటే ఇది అంటారు సామెత బతుకుంటే బోలు సరైన బతుకొచ్చింది అసలు ధ్యానం పోతే దేవునికి స్తోత్రం మా అర్థమవుతున్నాము నిరపోతున్నారు కుర్చీలు కూర్చొని లేదా లేలు మంచిడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అది ఇప్పుడు అరిసే చూడాలి బాకానాదం అంటే మో అనే అది బాకానాదం దేవునికి స్తోత్రం బాకానాదం వినిపింపజేసుకోవటం కొరక అంట ఎవరన్నా కావలను పెట్టుకోవాలంట కావలను పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి 10,000 ఇద్దు ఏమంటే ఎలా వద్దా ఇప్పుడు మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నావు ఎందుకు పెట్టుకున్నావు రైతుల పూట దొంగడు ఇంట్లోకి రాకుండా పురుగు పుట్టలేదు ఇంట్లోకి రాకుండా కావలి వాడిని పెట్టుకున్నావు ఎవరు కావలి వాడిని పెట్టుకోవాలంటున్నాడు ఇక్కడ వాక్యంలో ఆ కావలి వాడు ఏం చేస్తాడు ఆపద వచ్చే సమయాన్ని చూసి వీరు బోధవుతాడు బోర 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 దాన్నే బాకానాదం అంటారు దేవునికి స్తోత్రం ఆ బాకానాదం వినపడగానే మనుషులు ఏం కావాలా అలర్ట్ కావాలి ఈ మధ్య ఉరువులు మెరుపులు వచ్చేటప్పుడు కొన్ని ఫోన్లకి మెసేజ్లు వస్తున్నాయి మీ ఫోన్లకు వస్తున్నాయి లేదు నాకు తెలియదు కానీ నా ఫోన్కి మెసేజ్లు వస్తాయి ఏంటి తెలుసా రాగల 24 గంటల్లో రాగల 48 గంటల్లో మీ ఊరు మీ గ్రామ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి సురక్షితమైన ఆశ్రయ స్థానాల్లో మీరు ఆశ్రయం పొందండి అని దేవునికి స్తోత్రం ఏదో హెచ్చరిక పడితే పడవో తెలియదు కానీ ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆమేన్ ఇప్పుడు తెగులు రాకుండా ఎవరికి వాళ్ళు కీడు రాకుండా ఎవరికి వాళ్ళు చెప్పాలా జాగ్రత్తగా ఉండాలి ప్రైజ్ ది లార్డ్ ఇప్పుడు బాకానాదం ఏంటంటే వాక్యమే
ఇప్పుడు బాకానాదం ఊదే వాళ్ళని మీరేం పెట్టుకుంటారు? ఎన్ని డబ్బులు వచ్చినా మారణం అయిపోతుంటే ఏమంటే రైతు భరోసా వస్తే అయ్యి మారణం అయిపోయినాయి. 40 దాటిన వయసు 18,000 ఎంత? 18,000 అయ్యే మారణం అయిపోయినాయి. అమ్మఒడి అంటే అయ్యింది, అమ్మఒడే అయ్యే మారణం అయిపోయినాయి. అదేందో వాహనం ఎట్లా అంట అయ్యొస్తే దేంటోనన్నా బాగుంటుంది. ఈ సంవత్సరం రాలేదులే అయ్యా అన్నది. పోయిన సంవత్సరం మరి దశమ భాగం ఇచ్చిన అన్న ఇలా, అందుకే ఈ సంవత్సరం రాలే. నీ సొమ్మ గవర్నమెంట్ వచ్చే సొమ్ములో కూడా నీ కడుపు వేసి ఆగట్లేదంటే ఇంకేం చేయాలి చెప్పండి? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఊరకొచ్చే సొమ్ములో కూడా దేవునికి నువ్వు దేవునికి ఇకపోతే అర్థమైందా? నువ్వు జాగ్రత్త పడకపోతే నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. దొంగోడికి పరలోక రాజ్యం ఉంటుందా? ఉంటుందా? దొంగోడు పరలోకం పోతాడా? చదవండి కొరింథీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులు, జారత్వం చేసేవాళ్ళు, పాపిష్టోళ్ళు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు. అర్థమవుతుందా? దొంగోడు అంటే దేవుని సొమ్ము దిగమింగేవాడు దొంగోడు. లోగంటే పిచ్చినారుడు. త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యానికి వీళ్ళెవరూ వారసులు గారంట. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వీటన్నిటి విషయంలో ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉంటామో వారిదే పరలోక రాజ్యము. అదే వాళ్ళల్లో మీరు ఎవరైనా ఉన్నారా? చదువుకున్నానే, వాళ్ళల్లో ఉన్నారా మీరు? అందరం వాళ్ళే అంటారా? ఏమ్మా దేవునికి స్తోత్రం చెబుతారా గట్టిగా? నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గము రప్పింపగా జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల, నువ్వు నిర్ణయించుకున్నవాడు నిద్రపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు నిర్ణయం చేసుకున్నావా శత్రువు ఎవరు రాకుండా నువ్వు కాపాడాలి. ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తనకు కాపుదల కోసం 2-3 బాడీ గార్డులు పెట్టుకుంటారు. ఆమె చెబుతారా? ఆమె కాపలాదారులు వాళ్ళు. కానీ వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళు ఏం చేశారంటే ఆమెను కాల్ చేసి చంపేశారు. అర్థమైందా? నీ పక్కన నువ్వు నమ్ముతావా? మీ అక్కను నువ్వు నమ్ముతావా? మీ చెల్లెలు నువ్వు నమ్ముతావా? నీ సహోదరుని నువ్వు నమ్ముతావా? దేవుని వాక్యం అంటుంది ఎవరిని నమ్మొద్దు, ప్రతివాడు తంత్ర కొట్టే తన సహోదరుని కొంప ముంచును. కాబట్టి ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు. ఆమేన్. ఎక్కడ ఆశ్రయం లేదు, ఒక్క యేసయ్యనందే ఆశ్రయం ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? భక్తుడు ఒక ఆయన పాట రాశాడు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారం. పాడాలి. యేసు నీవే నా ప్రాణం. నువ్వు కావాలని ఒక కావలి వాడిని
నిర్ణయించుకున్నా ఆ కావలివాడు నిన్ను కాపాడుతాడని గ్యారెంటీ లేదు. దేవునికి స్తోత్రం. కాపాడగలిగిన వాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యేసయ్య నిన్ను కాపాడకపోతే నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ముక్కుకు 3 మాస్కులు పెట్టుకున్నా, ఆమె జేబులో శానిటైజర్ పెట్టుకొని ట్యాంప్ ఒకసారి పోసుకుంటా తిరిగినా, ఆమె చెప్పలేదు. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాపుదల గనక లేకపోతే, యేసయ్య లేకపోతే అంతా వ్యర్థమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ చివరి దినాల్లో బాకానాదం వినపడతా ఉంది. ఆమేన్. టైం దగ్గరకు వచ్చింది. పెళ్లి కుమారుడు బయలుదేరాడు. పెళ్లి కుమార్తె సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తె సిద్ధంగా లేకపోతే చిక్కుల్లో పడ్డట్టు. పెళ్లి కుమారుడు అంట అంతఃపురంలో నుండి బయలుదేరాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన అంతఃపురములో నుండి బయలుదేరాడు. ఎందుకో తెలుసా? తన వధువుని తీసుకొని పోవటానికి. ఈ ప్రస్తుత కాలంలో వస్తున్న ఈ తెగుళ్ళు, ఈ భయంకరమైన పరిస్థితులే ఆయన రాకడకు సూచనలు. ఏ టైంలోనైనా బోరం మోగవచ్చు. ఏ టైంలోనైనా బోరం మోగవచ్చు. ఆయన వధువు వెళ్ళిపోతుంది. కొత్త ఏనా కొట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే బీ రెడీ, సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బాకానాదం నీకు వినపడతా ఉంది. హల్లెలూయా. ఈ బాకానాదం వినపడుతున్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని చూడండి ఒకసారి. అతడు 3వ వచనం, అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున. ఈ చివరి కాలపు వర్తమానం ఇది కూడా బాకానాదం. అంటే చెప్పాలి, అరణ్యములో కేక వేయు ఒక నిశ్శబ్దం. ఈ వర్తమానం పేరు కేక. ఈ వర్తమానం పేరు బాకా. బాకా బాకా. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట హోషేయ గ్రంథం పక్కనే ఉంటుంది. పక్కనే హోషేయ గ్రంథం ఉంటుంది. ఈ ఊదుము బాకా ఎవరితో చెప్తున్నాడు? ప్రవక్తతో చెప్తున్నాడు. ఎత్తి చెప్పాల. బాకా నీ నోట ఉంచి ఊదు, జనులు నా నిబంధన. స్తోత్రం చెప్పండి. ప్రజలు ఏం చేశారు? పాపిష్టి కార్యాలు ఎక్కువైపోయింది. వాడెవడో తమ్ము ఎత్తుకోవటం ఏంది? దేవుని పిల్లలు చీరలు పంచుకోవటం ఏంది? సిగ్గు చీరను కొంచెం అని ఉండదు. నువ్వు దేవుని బిడ్డవా, దెయ్య పిల్లవా? అవన్నీ మనకు వద్దనుకునే కదా ఇటు వచ్చాం. నీకెందుకు శుభ్రంగా పోయి పూజ చేసి రాపోయినవా? చీర తీసుకుపోయిందని కుంకుమ పసుపు తీసుకుపోయి పూజ చేసి రాకూడదు. చీర ఏ నామంలో తీసుకుపోయినా వచ్చి చెప్పాలి. చీర ఏ నామంలో తీసుకుపోయినావు? దాని కార్యక్రమానికి నువ్వు వచ్చింది, అది వచ్చి ఉంటుంది. ఆ చీర మీరు చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునగా. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. చేయొచ్చా ఎట్లాంటి పనులు? మనం దేవుని పిల్లలు ఎట్లాంటి కార్యములు చేయొచ్చా? అసలు మీరే గనక నెబుకద్నెజర్ రాజు టైంలో ఉంటే శుభ్రంగా దండం పెట్టి పాశం వండి వచ్చేవాళ్ళు. అగ్రం కాడ అగ్నికొండంలో వేస్తామని చెప్తే శుభ్రంగా పాశం వండి మీరు ఒక మొదలు తిని ఆడ పూజారులు తల ఒక మొదలు పెట్టి శుభ్రం దానికి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళు. చీరలు పెట్టిన వాళ్ళు ఆ మాత్రం రాలేదు అమ్మా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీలాంటి వాళ్ళ గురించి వింటున్నారా? మీలాంటి వాళ్ళ గురించి వాక్యంలో ఒక మాట రాశాడు, చదువుతారా? నేను అసలు చెబుదాం అనుకోలేదండి ఈ మాటలు. మళ్ళీ నా మీద కత్తి కట్టుకొని పార్టీ మార్చినా నాకు ఇబ్బంది లేదు. ఇంకా 6 సంఘాలు ఉన్నాయి, ఇబ్బందే లేదు. కానీ వాక్యం మాత్రం ఉన్నదన్నట్టుగా పగలబట్టాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎన్నిసార్లు చెప్పాలి ఎవరు అన్నారు? నాకన్నా విటమిన్ సి ఉండాలా, మీకన్నా ఉండాలా? ఎన్నిసార్లు చెప్పాను ఈ వాక్యం. 4వ అధ్యాయం గలతీ 4:8. పెద్ద చదవండి ఎవరైనా. ఏ కాలం? పాశం బోలు వండుకున్న కాలం, పొళ్ళకాడ పాశం బోలు వండుకున్న కాలం. ఆ కాలం అందైతే మీకు దేవుడు తెలియదు, నిజమైన దేవుడు తెలియదు. అందుకని దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. ఎవరు చెప్పారండి భలేవాడు? నువ్వు ఎరిగినావు, మేమేడ ఎరిగినాం? మేము ఎరిగితే షేర్లు ఎందుకు పెట్టుకుంటామండి? భలేవాడు మాస్టర్ గారు. అమ్మా ఏదైనా ఉంటే అయిపోయినాక నన్ను అడగండి. అయితే చెవులు నిన్న కూడా ఎందుకో కిస్మిస్ పండుగ పెట్టుకో, కిస్మిస్ పండుగ పెట్టుకోమా, ఈస్టర్ పండుగ పెట్టుకో, జనవరి పోస్టుకు పెట్టుకో, ఆదివారం పెట్టుకో పాత్రను పిలిచి. నిన్నెంత గట్టిగా అక్కడ బుధవారం బుధురోత్తడు గొడ్ల మీదకి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును. అబ్బా, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా. ఇప్పుడు బాగానాదం బాగానాదం వినపడుతున్నా కానీ లెక్క చేయట్లేదంటే మిమ్మల్ని ఏమన్నా చెప్పండి. ఏ రోజన్నా యేసయ్య దీవించునుగా అనే వాక్యం చెప్పిండు ఆ పాస్టర్. ఏ ఆదివారం అన్నా, ఏ బుధవారం అన్నా, ఎప్పుడు పోయినా, ఎప్పుడు ప్రతి కోటంలో బాకానాదం వినపడుతుందిగా. అయినా లెక్క చేయట్లేదంటే ఏమనాలి మిమ్మల్ని? అడుగుతున్నాను. నాకేం తెలుసు అక్కడ ఏముందో వాక్యంలో. అదే మీకు సంప్రాప్తించును. ఎట్టు చెప్పండి. బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మునుపటి వలె మీరు వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు దినములను, దినాలంటే రోజులో సొక్కెట్టుంది, అటుందా ఇటుందా, మంచి రోజేనా, ఇలా మంచి రోజేనా, మంచి రోజేనా, మంచి రోజు చూసొచ్చి ఆయనకి మళ్ళీ పాడతాను ఎందుకో. ఏమండే రాకపోతేనేమో నిష్ఠు కరెక్ట్గా 8ంటికే సున్నం వేయాలా, 8ంటికి నేను సున్నం ఆడేయాలంట, 8ంటికి నేను వేయాలంట. చెప్పాలా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తి. ఇప్పుడు సాముల కాడికి వాళ్ళ కాడికి వెళ్ళి కూడా పోయి వచ్చేవాళ్ళు. అదేదో జరిగితే మళ్ళీ పాస్టర్ గారి మీద వేయటానికి ఆయన వచ్చిండు, అమ్మ ప్రార్థన చేసిపోయిండు. మరి నువ్వు సమయాన్ని అడిగి వచ్చినాక వాడికి అడిగిపోయి వాడు కరెక్ట్గా 8ంటికని చెప్పిండంట. కరెక్ట్గా అదే టైం. దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి ఏ కీడు జరగట్లేదు. అదే దేవుని కృప తోడుగా లేనటువంటి గుంపుకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పరిస్థితి ఏమైతే? ప్రతి దోషాన్ని తొలగించేది యేసు రక్తం అయితే నీ ఇంట్లో మేకల్ని పొట్టేళ్ళు ఎందుకు పోతున్నారు? అంటే నీకు యేసు రక్తం మీద నమ్మకం లేదు. షో చేస్తున్నారు మనోళ్ళంతా. భక్తి అంతా పైకి భక్తుల్లాగా షో చేస్తాను తప్ప నిజమైన భక్తి, నిజమైన ప్రార్థనా జీవితం, నిజమైన క్రైస్తవ విధానం మనకు లేకుండా పోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే మీరు దినములు, మాసాలంటే నెలలు, ఉత్సవ కాలాలంటే పండగలు, సంవత్సరాలు ఆచరించుచున్నారు.
మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను అన్నాడు పౌలు. మీరు ఇవాళేమో మొన్నేమో అరిసెల చక్రాలు ఉండారు, నిన్నేమో షేర్లు కట్టుకున్నారు, రేపేమో పొంగళ్ళు వండుతారేమోనని మిమ్మల్ని గురించి భయం పడుతుంది అంటున్నాడు. ఇన్ని చేసిన వాళ్ళు పొంగళ్ళు చేయరా అమ్మా? ఇన్ని చేసిన వాళ్ళు పొంగళ్ళు చేయరు గుడికాడ అమ్మా? చేస్తాలండి ఎవరు లేకుండా చీకట్లో. పౌలు అంటున్నాడు, నీ విషయమై నేను పడిన కష్టం, నిన్న ఉపవాసం, నేను కాల్చిన కన్నీరు, నేను చేసిన ప్రార్థన, మీ విషయమై నేను పడిన కష్టం, మీరు మరలా లోకంలో పడిపోతే నేను పడిన కష్టం వ్యర్థమైపోతుంది. ఒకసారి పిల్లలను చూసి నా కడుపులో చెడగొట్టినవురా అంటారు. ఎందుకంటారు ఆ మాట? వాడు మాట వినకపోతే దేవుని సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలు కూడా దేవుని మాట వినకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే వాళ్ళని ఏమనాలి? ఏమనాలి? ఎంత భయంకరం! దేవునికి స్తోత్రం కలుగునగాక. 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. తల్లి ఒక్కసారి నొప్పులు పడుద్ది, ప్యాప్ ఒకసారి పడుద్దా? పౌలు అంటాడు, మీరు పాపం చేసినప్పుడల్లా, మీరు లోకంలో కలిసినప్పుడల్లా, మీరు భ్రష్టత్వంలో పడిపోతున్నారని జనులు మాకు చెప్పినప్పుడల్లా, మా చెవులో పడ్డప్పుడల్లా మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. నిజమైన సేవకునికి సంఘక్షేమమే నా ప్రాణం అనుకునేటువంటి సేవకునికి ఆ సంఘములో ఉన్న దేవుని బిడ్డల మీద, వారి విషయమై ప్రసవ వేదన. కొంతమంది దేవుని మన సంఘాల్లో ఉన్న కొంతమంది పిల్లలకి కరోనా వచ్చింది. ప్రతిరోజు వాళ్ళందరికీ ఫోన్ చేయటమే, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వచ్చిందో అర్థమవుతుందా? వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చి ప్రభు మార్గంలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఏమన్నా జరిగితే ఎంత భయం! దాదాపు ఇంచుమించు 10 మందికి రోజు డైలీ ఉదయం సాయంత్రం ఫోన్ ఎట్టేట్టున్నారు, ఏంటి సంగతి? మీరు ఫోన్ చేశారు, మీరు మీ చుట్టాలకి మీరు చేసుకోరు. అమ్మా, మీకు మీ ఒక్క ఫ్యామిలీ గురించే భారం ఉంటుంది, మాకు సంఘములన్నిటిని గూర్చిన భారం ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తి. ఏమన్నా అనుకోండి, తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇంచుమించు 6:30 గంటల వరకు నా ఆత్మ 7 సంఘాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 7 సంఘాల చుట్టూ సరిగ్గా 3:50, ఒక్కోసారి 3:45 నిమిషాలకి ఎవరో లేపినట్టు వెలుగు వచ్చింది. మళ్ళా నిద్ర రాదు, పడుకున్నా రాదు నిద్ర. 12 గంటలు పడుకున్నా, 11 గంటలు పడుకున్నా, సరిగ్గా 3:30, 3:40 నిమిషాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫుల్ పీట్ మీద నిలబడి చెప్తున్నా, దేవునికి స్తోత్రం కలుగునగా. నా దేవుడే నాకు సాక్షి. ప్రైజ్ ది లార్డ్. సంఘములన్నిటిని గూర్చిన భారం. సంఘంలో ఒక కీడు జరిగితే, ఒక నష్టం జరిగితే, అది సంఘ సేవకునిగా నాకే అవమానం, నీకే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎందుకు వర్తమానం ఇంత గట్టిగా, కొంత కఠినంగా అయినా చెప్తుంది ఎందుకంటే, రేపు మీరెవ్వరు కూడా నశించి నరకాగ్నిలోకి పోకూడదు.
నరకాగ్ని. 2 పిల్లలు బాగుండే 3వ పిల్ల, 3 పిల్లలు అనుకోండి, మీకు 2 పిల్లలు బాగుండే 3వ వ్యక్తి మీ మాట ఇంట్లేదు అనుకో, ఎట్లుంటుంది? దేవునికి స్తోత్రం. ఆ తల్లికి ఆ బిడ్డ మీదే ఎప్పుడు, మిగతా వాళ్ళిద్దరి మీద ఉండదు. యేసయ్య కూడా అంట 99 గొర్రెలు వదిలిపెట్టి ఒక్కదాని కోసం పరిగెత్తారు. విన్నారా? 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయి. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయి. 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకి. ఒంటరి అయినా గొర్రెను వెదకి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగివేయు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని వాక్య క్రమములో ఉంటే అది ఆశీర్వాదం. లేకపోతే నిత్య జీవాన్ని కోల్పోతారు. ఇందాకలా దీనమ్మ గారు సాక్ష్యం చెబుతూ, ఇక్కడే నేను నరకాన్ని చూశాను అంది. ఇక్కడే నరకం ఎట్టుంటే రేపు అక్కడ నరకం ఎట్టుంటుంది? పాతాళంలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు బాకానాదు నీకు వినపడుతున్నా, నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావంటే సినిమాలు, సీరియళ్ళు, చెత్త చెదారం, లోక సంబంధమైనటువంటి కార్యాల్లో నువ్వు మునిగి తేలుతున్నావంటే పరిస్థితి ఎంత దారుణం ఉంటుందో చూడండి ఒకసారి. 4వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం ముగిస్తున్నాను. ఎవడైనను బాకానాదము వినియును ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడలవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. నీకు ఈ వర్తమానం వినపడుతున్నా, ఈ వాక్యం వినపడుతున్నా, నువ్వు జాగ్రత్త పడకపోతే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అంట. దేవునికి స్తోత్రం. ఇక నేను రక్షించేవాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం చెప్పు. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలైనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? వర్తమానం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ వర్తమానానికి నువ్వు లోబడితే తప్పకుండా ఉగ్రత నుండి తప్పించబడతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వర్తమానం విని కూడా లెక్కలేనితనంగా తిరిగావనుకో, నీ ఇష్టానుసారంగా తిరిగావనుకో, ఒక ప్రార్థనా జీవితం లేకుండా, భక్తి లేకుండా, సరైన వాక్య క్రమము లేకుండా, నీ ఇష్టానుసారంగా నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, డబ్బు, లోకాశలు వీటి మీద పడిపోయావనుకో, ఏదో ఒక రోజు దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చుద్ది. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 7వ వచనం, నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి. మీకు సంగతి చెప్పంటారా? వర్తమానము ఉన్నది ఉన్నట్లుగా బోధించే సేవకులు ఎవరో తెలుసా? దేవునికి ప్రతిగా ఉన్నవాడు. దేవుడు అంటే యేసయ్య అంటే ఆడ అన్ని చోట్ల ఉంటాం కుదరకంట అమ్మని చేసి పెట్టిందంట. ఎంత పచ్చబద్ధమో తెలుసు అది. దేవుడు అంట అన్ని చోట్ల
ఉండలేక అక్కడక్కడ ఎవరిని పెట్టిండు? తల్లి ఇద్దరి పిల్లలకు ఊరేసి తాను ఊరేసుకొని ఆత్మహత్య. ఇవాళ పేపర్. బావిలో దూకి 3 పిల్లలు, తల్లి చచ్చిపోయారంట. తల్లి నిజంగా దేవుడు దేవత అయితే చేతులారా బిడ్డలు నమ్ముద్దా? మరి ఎవడు చెప్పాడు ఆ మాట? అది పచ్చి అబద్ధం. అందుకే వాక్యంలో ఏమన్నా తెలుసా? తల్లి తన బిడ్డలను మరచి, తల్లి తన బిడ్డను మర్చిపోద్దంట. బాకానాలు తల్లి తన బిడ్డను మరిచిపోద్దంట ఒక్కోసారి. కానీ నేను ఆరాధిస్తున్న నా తండ్రి, నా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనను మరచిపోడు. అందుకే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేనే మిమ్మల్ని ఆదరిస్తాను. మనుషులు ఆదరించకపోవచ్చు, బంధువులు నిన్ను ఆదరించకపోవచ్చు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎవరైనా నిన్ను ఆదరించకపోవచ్చు. కానీ ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే నా ప్రభువైనటువంటి యేసు. ఆయన పలకపోతే ఏడు అమ్మమ్మో, ఆయన పలకపోతే ఏడు. మొహం అట్టు పెట్టుకున్నాను, మొక్క పలకట్లేదండి, నా చెల్లెలు పలకట్లేదండి. ఎవడు పలకపోతే నీకెందుకు? వాక్యం ఏమంటుంది? మీరు దిగులు పడవలసిన వాడు ఆయనే. ఆయన పలకపోతే దిగులు పడు, ఆయన పలకపోతే బాధపడు. అర్థమైందా? యెషయా పాట, నీవు కనిపించని రోజున నా కనులకు లేదుయా. ఆయన కనపడకపోతే నిద్ర రావట్లేదంట. మనం బొరకలు పెట్టి నిద్ర బాగుంది. ఫోటోలో కూడా చూడు ఎంత బాగా నిద్ర బాగుందో. దిగులాశ ఎంత. దేవుడు ఎడబోతే మనకెందుకు? అర్థమైందా? దేవుడు ఎడిపోతే మనకెందుకమ్మా సిస్టర్? అవునా కదా? మన నిద్ర మందే, మన సుఖం మందే. దేశము భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుని బిడ్డగా కార్తీక దీపం చూసుకుంటా సంగాసుకుంటున్నావా? నీ ఇంట్లోకి కీడొస్తే ఒక ఆయన చెప్తున్నాడు, మొన్న ఫస్ట్ వేవ్లో ఆ దేశంలో, ఆ జిల్లాలో అక్కడెవడో ఒకడు చచ్చిపోయాడు అని మనం విన్నాం. సెకండ్ వేవ్ వచ్చింది, కరోనా. సెకండ్ వేవ్లో మన బజార్లో ఆ మూలన ఒక ఆమె చచ్చిపోయింది, ఇస్కో బజార్లో ఒక ఆయన చచ్చిపోయాడు, రెడ్డి గారి బజార్లో ఇంకొక ఆయన చచ్చిపోయాడని వార్తలు విన్నాం. రేపు థర్డ్ వేవ్ వస్తుందంట, రేపు ఆగస్టులోనో సెప్టెంబర్లోనో. అప్పుడంట ఇంటికి ఒక శవం లేచుందంట. ఇంటికి ఒక శవం. మనిషి ఆ కరోనా ఆ రోగం వచ్చినప్పుడు ఆ వేరియంట్, ఆ డెల్టా వేరియంట్ వచ్చినోడంట దగ్గాల్సిన అవసరం లేదు, తుమ్మాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదంటే వాడు పక్కగా పోతే పక్కనోడు గౌరుకుంటుందంట. పక్కకు పోతే చాలు అవునుకుంటుందంట. ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చినాయి, ఇజ్రాయెల్ ప్రజలకు ఏం కాదు. దేశం మీదకి ఎన్ని తెగుళ్ళు వచ్చినా యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వాడికి ఏ జంట, ఏ వైలెంట్, అల్పగామ, బేట, గోట, వీట, తేట ఏదేం చేయదు. భయపడతారంటే పాపిష్టులు. చచ్చినంత ఎవరు తెలుసా? కరోనా చచ్చినంత ఎవరు తెలుసా? పాపిష్టులు. 5 రూపాయల వడ్డీలు, 6 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు దిగిన వాళ్ళు. ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు చచ్చిపోయారండి. లక్షలు ఉన్నాయి వాళ్ళ కాడ. పేదవాళ్ళకి ఏం కాల, దేవుని పిల్లలకి అసలు ఏం కాల. ఎందుకంటే దేవుడే వారి పక్షమున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు బూడిదలో కూర్చున్నాడు.
పిల్లలు చచ్చిపోయారు, 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు. ఆస్తి పోయింది, ఇల్లు పోయింది, అంతస్తు పోయింది. అందరూ వచ్చి అన్నారు యోగు దుర్మార్గుడు, ఏదో పాపం చేసి ఉంటాడు, సీక్రెట్ పాపాలు చేసి ఉంటాడు, అందుకే రోగాలు వచ్చినాయి, అందుకే వ్యాధి వచ్చింది, అందుకే ఆస్తి పోయింది, అంతస్తు పోయింది అని చెప్పారు. వింటున్నారా? మా ఇల్లు పోయినప్పుడు కూడా చాలామంది మా మీద ఏమైనా కామెంట్లు చేశారంటే, పాస్టర్ గారు వాళ్ళ అమ్మకు పోగట్లేదు, అందుకే ఇల్లు పోయింది అని పొగారు పుట్టించారు. వింటున్నారా? గెట్టినోళ్ళు, షాడిస్టులు, ఇంట్లో జలనోళ్ళు, అర్థమవుతుందా? ఎట్లాంటి వాళ్ళు అందరూ. మేము పెట్టామో పెట్టలేదు, మా ఇంటి పక్కన పద్మాంటి ఉంది, రాలేదాము ప్రార్థనకి, ఆమెను అడుగుని చెప్తుంది. పిల్లలు తీసుకుపోయి భోజనం పెట్టిన వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడుగుని చెప్తారు. కడుపు కాకుండా దరిద్ర మాటలు మాట్లాడుతూ ఉంటాయి. తిడితేనా ఫాస్ట్గా పెట్టొచ్చా, దరిద్రపోయాను కూడా అనకూడదంట. మాస్టర్ గారు ఎంత నోరు ఎంత శుభ్రంగా ఉండాలి, నువ్వు చేసే పనులకు. ఈ మధ్య నాకు బీపీ ఎక్కువ అవుతుంది, కొంతమంది చేసే పనులు చూసి అసలు నీకు ఏ మొత్తనే నోటికి అర్థం కావట్లేదు. అట్లుండే చేష్టలు, మనుషులు చేష్టలు అట్లుంటున్నాయి. ఆయన గారు కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్, ఎంత కంట్రోల్లో పెట్టుకుంటూ నేను కూడా మనిషినేగా, వేసుకురాబోనా నేను వేసుకుపోనా, వేసుకురావు పెట్టినే. ఎంతవరకు కంట్రోల్ నువ్వు ఇంకా ఎక్కువ చేస్తుంటే అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మాస్టర్ గారు అటు మాట్లాడవచ్చు, నువ్వైనా మాట్లాడవచ్చు, మాస్టర్ గారు మాత్రం ఏం మాట్లాడారు అంత ఏంది బిడ్డలారా అన్నారు. బిడ్డలారా అంగి వేసుకొని పెన్సిల్ వేసుకొని పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏలిన వారు మీతో ఉన్నారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత అని జపాలు చెప్పుకుంటూ కూర్చోవాలా. ఎవరేమంటున్నా, గుళ్ళు పాలు పడుతున్నా, చర్చిలు పాలు తాగుతున్నా, చర్చి మీద రాళ్ళు వేస్తున్నా, ఏం చేస్తున్నా, మాస్టర్ గారు మాత్రం చెప్పలేదే, ఏమనకూడదంట. నువ్వు మాత్రం ఈశ్వరపు చూపి ఇంటికి పోయినాక నేనంటే ఉంటాలే, మీరు చెప్పినట్టే ఏంటది. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు నావలే ఉండకూడదు మీకు మేలు అంటాడు. ఏమో నాలాగా ఉండరు అది. దేవునికి స్తోత్రం చెప్పండి. అరే మాస్టర్ గారు కాడ ఏం దొరుకుద్దా, ఏం దొరుకుద్దా, ఏం పట్టుకుందామా. మాస్టర్ గారు కూడా బలహీనతలు పట్టుకున్నాం. మరి 4ంటికి లేవరాదు, నువ్వు కూడా ఫోన్ చేస్తా, నా ఫోన్ చేయండి 4ంటికి, నీ ఫోన్ ఎప్పుడు ఎత్తుతా నేను. మరి నువ్వు 4ంటికి లేవరాదు, 7 దాకా మొహం ఉబ్బిందా నిద్రపోతున్నావుగా, సంఘార్చుకుంటే ఇటు సంఘ ఇటు సంఘ లేపితే ఏం దగ్గర లేపినావుగా బోన్మే అంటే ఆయన వాటర్లు తినయ్యా, ఇప్పుడు కరోనా కూడా పోయిందిగా, వాటర్లు చెప్తున్నారుగా, సాంబారెడ్డి తినరాదు అంటే నిద్రపోకుండా. నువ్వు లేవ మాకే. పాస్టర్ గారిలో లోపాలు ఎత్తు చూపించేదాన్ని. పాస్టర్ గారిలో మంచి గుణాలు కూడా చూడాలిగా, ప్రార్థన కూడా చూడాలిగా. రోజు 30 అధ్యాయాలు చదువుతావు, మరి నువ్వు చదువుతావా చెప్పు, చదువుతావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థం చేసుకున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. బాకానాదము నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్, నువ్వు కనుక జాగ్రత్త పడితే నీ ఆత్మను నువ్వేం చేస్తావు, రక్షించుకుంటావు. 7వ వచనం, నరపుత్రుడా నాకు ప్రతిగా వానికి హెచ్చరిక చేయాలా. దేవునికి ప్రతిగా ఉన్నోళ్ళం మేము. అర్థమైందా? దేవుడు ఇప్పుడు చెప్తాయనండి, దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఈ చివరి కాల వర్తమానికులు పంపించారు. వారిలో ఉండి వర్తమానాన్ని ప్రజలకు బోధిస్తున్నాడు. ఆయన సత్యాన్ని బోధిస్తున్నాడు. అందుకే సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వింటాడు. దేవునికి స్తోత్రం.
సంఘానికి 70 మంది 60 మంది 100 మంది వస్తుంటే అందులో సత్య సంబంధులు నాకు తెలిసి ఒక 5-10 మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా యోధా ఇస్కరియోతు సంబంధులే. మిగతా వాళ్ళందరూ వాళ్ళ సంబంధులే. ప్రైజ్ ది లార్డ్. ఒక్క సత్య సంబంధి అయిన వాళ్ళు వర్తమానాన్ని నమ్మి విశ్వసించి వాక్యాన్ని హత్తుకొని వాక్యానుసారంగా నడుచుకునేవాడు. ఇప్పుడు చదవండి 7వ వచనం. దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమునందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా చదవండి. అక్కడ ఆ మాటకు అర్థం ఏంటంటే దుర్మార్గుడు దుర్మార్గం చేసినప్పుడు నువ్వు చూస్తే నువ్వేం చేయాలంట? హెచ్చరిక చేయాలంట. ఇప్పుడు నువ్వే దుర్మార్గం చేస్తుంటే ఇంకెవరు హెచ్చరిక చేస్తారు? అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దుర్మార్గుడు దుర్మార్గతను కనుక విడిచిపెడితే నువ్వు తప్పించుకుంటా ఉంటావు. ఆ దుర్మార్గుడు కనుక దుర్మార్గతను తప్పించుకోకుండా అలాగే ఉంటే నువ్వు వాడి కనుక హెచ్చరిక చేయకపోతే రేపు వాడి ప్రాణాన్ని గురించి దేవుడు నిన్ను తీర్పులో లెక్క అడుగుతాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. 18వ వచనం 14 చూడండి. 13 కాని చూద్దామా? నీతి మంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేసినలా అతని నీతి క్రియలన్నింటిలో ఏది జ్ఞాపకమునకు తేబడదు. చూసారా, నేను 9 ఆజ్ఞలను నడుచుకుంటాను, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతానంటే మిగతా అన్ని విషయాల్లో నువ్వు పాపిస్తుడివే, పాపిస్తుదాన్ని అని చెప్పండి. మరియు నిజముగా మరణం నందువలన దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కొదవ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగి పిప్పగిండి జీవనాధారంలో కట్టలు అనుసరించిన అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. కొదవ సొమ్ము కొదవ పెట్టుకొనబడును. ఆమేన్. అయ్యా అర్జెంట్ అయ్యా ఒక 20,000 కావాలంటే ఏమన్నా ఉందా? మరి ఏంటిది? చెవులు కానీ ముక్కులు కానీ ఏమైనా ఉన్నాయా? అవి పెట్టుకొని అయితేనే ఇస్తారంట, లేకపోతే తీరంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొదవ సొమ్మును మరలా అప్పగిస్తే బతుకుతావు. ఆమేన్. దొంగిలించిన దానిని మరలా దేవుని సొమ్ము ఎంతైతే తిన్నావో దాని లెక్కతో సహా కడితే నువ్వేమవుతావంట? బ్రతుకుతావు. 16వ వచనం. అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయం అనుసరించిన నిశ్చయముగా అతడు బ్రతుకును. ఆమేన్. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయం కాదని అనుకుందరు, అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఆ పాపమును బట్టి అతను మరణమునందును, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతిని అనుసరించిన వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ప్రవర్తనను బట్టి నీకు శిక్ష ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి బాకానాదం నీకు వినపడినప్పుడు ఏం చేయాలా? బాకానాదం నీకు వినపడినప్పుడు, వర్తమానం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఏ విషయంలో నువ్వు తప్పిపోయి ఉన్నావో ఆ విషయంలో సరి చేసుకోవాలి. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వద్దిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. నువ్వు కనికరం పొందాలంటే, ఎత్తబడే గుంపులో ఉండాలంటే నీ అతిక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి, చంపేయాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలి. రొట్టెలో ద్రాక్షారసంలో పాలిపంపులు పొందేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, పాపిష్టి కార్యాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు,
లోక సంబంధమైన కార్యాలు చేసే వాళ్ళు ఎవరు ఆ ప్రభు శరీరములో రక్తములో పాలిపంపులు పొందకూడదు. పొందితే చచ్చిపోతారు, లేకపోతే రోగాలు వస్తాయి, దయ్యాలు పడతాయి, లేకపోతే చచ్చిపోతారు. ఆమె అది ప్రభు శరీరం, అది ప్రభు యొక్క రక్తం. ఆమె వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. వ్యాక్సిన్ వేస్తున్నారుగా, టీకా, కరోనాకి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ చాలా మంచిదే. ఆమె చాలా మంచిదే. సిగరెట్లు తాగి మందు తాగి లోపలికి అన్నీ చెడిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కనుక అది వేస్తే చచ్చిపోతారు. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు ఉంటే లోపల వాళ్ళు చచ్చిపోతారు. దానికే మనుషులు కనిపెట్టిన టీకాకి ఎంత పవర్ ఉంటే యేసు రక్తానికి ఎంత పవర్ ఉంటుంది, యేసు శరీరానికి ఎంత పవర్ ఉంటుంది. అదేవిధంగా కాబట్టి యేసయ్య శరీరములో రక్తములో పాలిభాగస్తులయ్యేవాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు. ఆమె యేసుక్రీస్తు శిలువ రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఈ ప్రభు శరీరములో రక్తములో పాలిభాగస్తులు కావటానికి అర్హులు. ఎట్ట పడితే అట్ట అందులో పాలిభాగస్తులైతే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. కాబట్టి ఇది బాకానాదం. ఆమె చెప్తారా? ఈ బాకానాదం నీ దగ్గరకు వచ్చింది, రిసీవ్ చేసుకుంటే దీవించబడతావు, బ్రతుకుతావు, లేకపోతే అంతే సంగతి. మరి లేచి నిలబడదాం, కళ్ళు మూద్దాం, అందరూ ఒక తీర్మానం చేసుకుందాం.